ఏకాదశి. తొలి ఏకాదశి అంటే అర్థం ఏంటి? విష్ణు భగవాను నిద్రపోతారు, నిద్రపోయే ఏకాదశి. క్షేణం చేస్తారు. దక్షిణాయనం ప్రారంభం అయిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి, శుక్లపక్షపు ఏకాదశి is called as తొలి ఏకాదశి, and it is also called as శయన ఏకాదశి. ఎందుకు దీన్ని శయన ఏకాదశి అంటారు? అంటే దేవుడు నిద్రపోతే ఏమవుతుంది? భగవంతుడు నిద్రపోతే ప్రపంచం ఏమవుతుంది? కళ్ళు తెరవదు. అంటే భగవంతుడు నిద్రపోతాడా? అంటే మనం నిద్రపోతాం. మనం ఎందుకు అసలు నిద్రపోతాం? అలసిపోయాం. భగవంతుడికి అలుపు ఉంటుందా? ఉండదు. మరి ఆయన నిద్ర అంటే ఏమిటి? అసలు మనకి నిద్ర అంటే ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్ బై నిద్ర? Taking rest. Taking rest. What does it mean? The body has worked for a long time and therefore it needs a rest. Withdrawing from the activity. నిద్ర అంటే అంతే కదా. Senses come back and they do not function externally. దాన్ని మనం నిద్ర అని అంటాం. అంటే బయట యాక్టివిటీస్ నుంచి అంతర్ముఖం కావడము, దానికి నిద్ర అని పేరు. అయితే ఈ నిద్ర రకరకాలుగా ఉంటుంది. మన నిద్ర వేరు. కొందరు పెద్దలు యోగుల యొక్క నిద్ర వేరు. మనకి నిద్ర అంటే బికాజ్ వీఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వరల్డ్లీ యాక్టివిటీస్, సో we withdraw from them. Not we withdraw, but the senses go back from their activities and they want to take some kind of rest. That is nidra for us. మరి భగవంతుడికి నిద్ర ఏమిటి అంటే మనని ప్రొటెక్ట్ చేసే యాక్టివిటీ నుంచి he also goes back to choose for new options. మన కోసం ఎన్నో యాక్టివిటీస్ చేస్తాడు భగవంతుడు, మన కోసం ఎన్నో క్రియేట్ చేస్తాడు భగవంతుడు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ అబ్యూజ్ దెమ్. వాటిని మనం పెద్దగా ఉపయోగించుకోం. అప్పుడప్పుడు వాటిని పాడు చేసుకుంటూ ఉంటాం. మనందరం blessed with so much intelligence, right? And also with the powerful organs, instruments to work with. దేనికోసం ఇచ్చాడు ఇవన్నీ అని అంటే to understand more about his beautiful world and do something to the world, know about that world and do something for that. ఇది మనకి ఇచ్చిన పర్పస్. అయితే మనం ప్రపంచాన్ని గురించి మనం బాగా తెలుసుకుంటున్నాం, కానీ ఈ ప్రపంచం భగవంతుడిది అని తెలుసుకోవడం. మనకి తెలివిలో తక్కువేం లేదు, తెలివి బాగానే ఉంది. కానీ ఈ కనిపించే ఈ ప్రపంచంలో ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడు కనుక ప్రతిదీ వాడికి చెందింది అనే కనెక్టివిటీ తప్ప మిగతా అవన్నిట్లోనూ వీఆర్ ఆల్వేజ్ యాక్టివ్. దాంట్లో మనం నిద్రపోతున్నాం, భగవత్ సంబంధంతో నిద్రపోతున్నాం. భగవత్ సంబంధం ఉంది అనే జ్ఞానంలో మనం నిద్రపోతున్నాం. మిగతాది మనకందరికీ యాక్టివ్గా. వీఆర్ వర్కింగ్ విత్ ద వరల్డ్, వీఆర్ వర్కింగ్ విత్ ద నేచర్, వీఆర్ వర్కింగ్ విత్ ద సిస్టమ్స్, వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్.
మన నిద్ర మనది తామస నిద్ర అంటారు. బట్ భగవంతుడి నిద్ర మనలాంటి నిద్ర కాదు. ఆయనకి అలసిపోవడం, సో వెనక్కి విత్డ్రా అయిపోవడం లాంటిది ఏమి ఉండదు. ఆయనకి సాత్విక నిద్ర అంటారు. సాత్విక నిద్ర అంటే ఈ స్టార్ట్స్ రీథింకింగ్ అబౌట్ ద processes what he already made for our sake. మనకి ఇచ్చినవి మనం పాడు చేసామనుకోండి, then he starts rethinking them how best we will be able to help them so that they can make better use of these instruments. ఆ చేసే ఆలోచనని సాత్విక నిద్ర అంటారు. ఇప్పుడు మనం ఎవరైనా పిల్లల్ని హాస్టల్లో పెట్టామనుకోండి, వాడికి ఎవ్రీ మంత్ ఏదో కొంత మనం పే చేయాల్సి ఉంటుంది కదా. హాస్టల్లో పెట్టినప్పుడు వాడికి మనం డబ్బులు కట్టాలి. ఆ హాస్టల్లో ఉండే టైంలో వాళ్ళు సపోజ్ దే స్పెండ్ ద టైమ్ ఫర్ రాంగ్ కాజెస్ అండ్ వేస్టింగ్ ద టైమ్ ఫర్ అన్నెసెసరీ యాక్టివిటీస్, అప్పుడు మీరు ఏం చేస్తారు? Withdraw them from the hostel. రైట్. 1-2 సార్లు చెప్పి చూస్తారు, వింటే సంతోషిస్తారు, లేకపోతే చాలే చదివింది చక్కగా వెనక్కి రా నాయనా అని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు. రైట్. అలా తీసుకెళ్ళేవారు ఇద్దరికి రోజుల్లో. ఇప్పుడు హాస్టల్లో ఉండగా వాడిని పోషించకపోతే ఆ పిల్లలు వచ్చి తల్లిదండ్రులు అంటారు. They grew up to such a state. కానీ ఇదివరకు రోజుల్లో they used to stop supporting them and call them back to their places so that they can take another chance where they may be able to put in a good work. భగవంతుడు చేసే పని అది. మనకి ఇచ్చిన ఛాన్సెస్ని మనం సరిగా వాడుకోలేకపోతే how best I can do something else for these guys? What else can I provide to them so that they will be able to improve their standards? ఇది భగవంతుడు చేసే ఆలోచన. ఆ ఆలోచనని మన నిద్ర అని అన్నాం. ఆలోచన చేసేవాడు ఎలా ఉంటాడు? ఇలా కీన్గా ఆలోచిస్తూ ఉంటాడు. That is how he will be. So focusing on us, he will be thinking constantly how best other chances may be given so that these souls will be improving their standards. దానికి యోగ నిద్ర అని పేరు పెట్టారు. దానికి he takes 4 months of time తీసుకుని ఆ తర్వాత మళ్ళీ he comes out with new options. ఆ న్యూ ఆప్షన్స్లో మొట్టమొదటిది ఇచ్చేది ధనుర్మాసం అన్నమాట. కార్తీక పూర్ణిమకి మళ్ళీ బయటకు వస్తాడు. ఆ తర్వాత మొట్టమొదటి వచ్చే ఫంక్షన్ మనకి ధనుర్మాసపు కార్యక్రమం వస్తుంది. ధనుర్మాసం అంతా మనం ఎట్లా వాడుకోవాలి, మన లైఫ్ని ఎట్లా మనం మంచిగా చేసుకోవాలి, ఏమేం చేసుకోవాలి అనేది చెప్పడం కోసం ఉపయోగపడే బెటర్ టైం. గోదాదేవి ప్రతి సాంగ్లోనూ మనకు అదే చెప్తుంది, ఇలా ఇలా మనం బాగుపడచ్చు అని. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ he starts his process of thinking for our sake. అందుకోసం దీన్ని ఆయన 4 నెలలు దాని మీద కాంటెంప్లేట్ చేసేటటువంటి టైం కనుక దాన్ని చాతుర్మాస్యం అని అన్నారు. సో ఆయన మనందరి హృదయాల్లోనూ ఉంటాడా? మనందరి హృదయాల్లో అంటే అందరూ అంటున్నారు కానీ కొంచెం మనందరి మనస్సులోనూ ఉంటాడు. ఆయన ఆలోచనలో ఏకాగ్రంగా ఉండేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా 4 నెలలు
భగవంతుడి సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ గడుపుతారు, భగవత్ సంబంధమైనటువంటి గ్రంథాలని చదువుతూ గడుపుతారు, భగవంతుడి సంబంధమైన పనులని చేస్తూ గడుపుతారు. చాతుర్మాస్యం అనేది nowadays of course sannyasis if you are observing, but it is observed by all grihasthas in olden days. అందరూ ఈ చాతుర్మాస్యాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా శ్రావణ భాద్రపదాలు అవి 2 నెలలు సీరియస్గా అబ్జర్వ్ చేసేవారు, మిగతా నెలలు పార్టీ. మనకి కథలు కూడా ఉన్నాయి, శ్రావణ భాద్రపదాలు వస్తున్నారు జాగ్రత్త రా అని చిన్నప్పుడు కథలు ఉండేవి. సో దిస్ ఈజ్ ఏ వెరీ auspicious time for all of us to think about ourselves, to think about our life, to think about the heritage and tradition given to us by our ancestors. దానికి ఈ టైంని మనం వాడుకోవాలి అని అంటారు. చాలా సంతోషం, మీరందరూ ఇలాంటి రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ద్వారకా అండ్ నర్సరాజ్ కేమ్ ఫ్రమ్ అఫ్కోర్స్ యుఎస్, అండ్ ఆయన వెళ్ళే లోపల ఏదైనా కార్యక్రమం ఇట్లా చేసుకోవాలి అని ఇద్దరు కోరుకుని ఈవేళ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ కుటుంబంతో లాంగ్ పరిచయం ఉంది. ముఖ్యంగా పిరాటమ్మ గారితో మాకు పరిచయం. నేను 80s ఇక్కడ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి వారితో బాగా పరిచయం ఉండేది. 3 సార్లు మాతో పాటు ఆవిడ కూడా ముక్తినాథ్గా నడిచి వచ్చారు. మాకు అట్లా పరిచయం. తర్వాత సరే వీళ్ళ నాన్నగారు, వీళ్ళ మామయ్య గారు వీళ్ళు కార్యక్రమాల్లో అప్పుడప్పుడు ఆర్గనైజర్స్గా ఉంటుండేవారు. వీళ్ళిద్దరూ వాలంటీర్స్గా ఉంటుండేవారు. అలాగ పరిచయం 80s, 80s, 3, 4, 5 ఆ టైంలో. అదర్ దాన్ దాట్ వీళ్ళిద్దరూ మాకు కంప్యూటర్ టీచర్స్. కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో అంటే 84 ఆ టైంలో అనమాట. మేము విజయవాడలో ఉండేటప్పుడు అప్పుడే మన దగ్గరికి కంప్యూటర్స్ కొంచెం కొత్తగా వచ్చాయి. ఆ టైంలో మాకు వచ్చి అప్పుడప్పుడు కంప్యూటర్ నేర్పిస్తూ ఉండేవారు వీళ్ళిద్దరూ కూడా. ఎలా అప్పట్లో లింక్ కీస్ అని ఉండేది, ఇప్పుడంతా మెన్యూ, కానీ అప్పట్లో అలా ఉండేది కదా. అప్పుడు ఈ లింక్ పెడితే అది వస్తుంది, ఆ లింక్ పెట్టి ఆ ఏ లింక్ పెట్టి ఎలా ఆపరేట్ చేయాలి అనేది అప్పుడే మా దగ్గర ఒక మాస్టర్ ఉండేవాడు, కానీ వాడు అన్నీ చెప్పేవాడు కాదు. ఎందుకంటే చెప్తే ఇంక మళ్ళీ వాడికి ఇంకా అవసరం ఉండదు కదా అని అంచేత వాడు సగం చెప్పేసి పోతుండేవాడు. ఆ తర్వాత వీడు వచ్చినప్పుడు ఏమయ్యా బాబు మాకు ఇది కావాలయ్యా, ఎలా దీన్ని ఆపరేట్ చేయడం అని అడిగితే దెన్ దే యూస్ టు గివ్ us some more tips as how we can make better use of the device అనేది వాళ్ళు చెప్తుండేవారు అనమాట. అలాగే మాకు కంప్యూటర్ టీచర్స్గా ఉండేవారు. కోర్స్ అది బిగినింగ్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ హైదరాబాద్. ఆ తర్వాత ఆయన చికాగో వెళ్ళిపోయి ఈయన జాబ్లో బిజీ అయిపోయారు. ఆ తర్వాత డెట్రాయిట్ వెళ్ళిన తర్వాత హీ బికేమ్ అగైన్ ఎన్ ఆర్గనైజర్ టు కండక్ట్ ద ఈవెంట్స్ దేర్. అక్కడ మన జెట్ యాక్టివిటీస్ని అక్కడ ఉండి అండ్ హీ యూస్ టు అండ్ అఫ్ కోర్స్ హీ స్టిల్ ఆర్గనైజింగ్ అండ్ మానిటరింగ్ ద యాక్టివిటీస్ దేర్. తర్వాత వయసు వస్తుంది ఒక్కొక్కరికి, పెద్దవాళ్ళు అయిపోయారు. ఇదివరకు గురుకులు పరుగులు పెట్టే స్థితి ఉన్నా ఇప్పుడు ఇలాంటి ఏదో ఒకదాన్ని పట్టుకుని జీవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడడంతో కార్యక్రమాల్లో యాక్టివ్గా లేకపోయినా బట్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ అవర్ హార్ట్. ముఖ్యంగా శ్రీనివాస్ గారు
వారు డిఫరెంట్ యాక్టివిటీస్లో వారు వారి సోదరులు వాళ్ళ పిల్లలు ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతూ పాత స్మృతులకి ఎక్కడ మళ్ళీ కాస్త బూజు పట్టకుండా వాటిని రిఫ్రెష్ చేస్తుంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హియర్ టుడే అండ్ ఆర్ డూయింగ్ నైస్ థింగ్స్. ఇక్కడ ఉన్న సంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా, సంప్రదాయ కార్యక్రమాన్ని మానకుండా చక్కగా చేస్తున్నారు. మంచి నిష్ఠ, సంప్రదాయం మీద శ్రద్ధ ఉండడం అనేది వారి తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టం అని మేము భావిస్తాం. ఎందుకంటే నవేడేస్ ఈవేళ మనకి సంప్రదాయం అనే దాని మీద అవగాహన మన కుటుంబాల్లోనే ముఖ్యంగా తగ్గిపోయింది. బయట కుటుంబాల్లో బాగానే ఉంది, కానీ ఎవరైతే వైష్ణవులం మేము అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కుటుంబాల్లో సంప్రదాయాన్ని గురించినటువంటి శ్రద్ధ కానీ అవగాహన, ముఖ్యంగా ద అండర్స్టాండింగ్ ద ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఈజ్ బికమింగ్ ఏ ఛాలెంజింగ్ టాస్క్. ద రీజన్ అఫ్ కోర్స్ యూ ఆల్ నో, మన చదువు మనకి 24 hours బిజీ అయిపోవడం చేత మన చదువుల్లో వీటి గురించి ఆలోచించే తీరిక కానీ అవకాశం కానీ మనకి లేకపోవడం, క్రమంగా మనకి బయట ప్రపంచంతో ఏర్పడ్డ పరిచయాల ప్రభావం చేత వీటి గురించినటువంటి అవగాహన పూర్తిగా కొరవడం, ఆ తర్వాత వాటిని పూర్తిగా మర్చిపోవడం, ఇలాంటివి మన కుటుంబాల్లో జరుగుతున్నాయి. అండ్ వీఆర్ బికమింగ్ హైలీ రోబోస్ విత్ టెక్నాలజీ. ప్రతిదానికి మన అది అఫ్కోర్స్ దేశపరంగా కూడా వచ్చేటటువంటి మార్పులు ఉంటాయి అలాగా. ఎందుకంటే వాళ్ళు చాలా టెక్నాలజీని ఎంకరేజ్ చేయడం చేత ప్రతిదీ టెక్నాలజీ అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలకి పాలు పట్టే రోజుల్లో కూడా సెల్ ఫోన్ ఇస్తే కానీ వాడు పాలు తాగినటువంటి స్థితి వచ్చేసింది. మీ అందరికీ తెలుస్తున్నాను అనుకుంటా, టెక్నాలజీని విద్యకి ప్రపంచ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉండేటటువంటి ఫిన్లాండ్ లాంటి దేశాలు ఈ రోజుల్లో టెక్నాలజీని బ్యాన్ చేస్తున్నాయి. స్టూడెంట్స్ దాన్ని వాడడానికి వీల్లేదు అని దాని మీద ఇంపోజిషన్స్ పెడుతున్నాయి. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి ఎంత పనికిరాని వాడైపోతాడో, ఎంత పరాధీనం అయిపోతాడో ఇప్పుడు మనకు తెలుస్తుంది. మీ అందరికీ తెలుసు, ఇదివరకు రోజుల్లో మనకి 100 ఫోన్ నెంబర్లు జ్ఞాపకం ఉండేవి. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఏమిటో కూడా మీకు తెలియదు. ఎస్ సార్, ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే అడ్రస్ మనకి చక్కగా క్లియర్గా జ్ఞాపకం ఉండేది. Nowadays, it is the GPS that drives us. Nothing is needed for us to remember. ఏదైనా మనకి ఇదివరకు బుర్రలో ఉండేది, ఇప్పుడు బుర్రలోంచి సెల్లోకి వచ్చింది. వీలైనంత వరకు మనం ఖాళీగా అట్టే పెట్టుకుంటున్నాం, కానీ ఎప్పుడు బుర్ర ఖాళీగా ఉండదు. రైట్? మనిషి యొక్క బుర్ర ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఇదివరకు ఉంచాల్సిన కంటెంట్ మనం ప్రాపర్గా ఉంచగలుగుతుండేవాళ్ళం. అది మానేయడం చేత unnecessary content and unwarranted content is occupying the minds and spoiling the system of our సంప్రదాయం. మనం సంప్రదాయానికి చెందిన వాళ్ళమే, కానీ సంప్రదాయాన్ని మనం ఏం చదువుకున్నాం, ఎంతవరకు చదువుకున్నాం అని అంటే అట్లీస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ చక్కగా తిరువణికాపులు ధరించి మంచిగా చక్కటి వేషం వేసుకొని కనీసం కూర్చోగలుగుతున్నాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ వాట్ ఐ కెన్ సే. కానీ మిగతా చోట్ల అది కూడా లేదు. దానికి కూడా మనం వెతుక్కోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రాణాన్ని అయితే అది పోయలేదు.
Right? రేపొద్దున్న మనకు ఉండేటటువంటి ఇప్పటికి ఐటీ టెక్నాలజీ అంతా ఏఐలోకి మారిన తర్వాత అది ఎన్ని పనులు చేసినా ప్రాణాన్ని అయితే ఇవ్వడం అనేది అది చేయదు. ముఖ్యంగా హృదయం, కైండ్ హార్ట్, దిస్ మెషిన్ కెనాట్ రీప్లేస్ దాట్. ఇట్స్ ఓన్లీ ది హ్యూమన్స్ ఆర్ ఏబుల్ టు పొసెస్ అండ్ యూస్. దాన్ని మనం పాడైపోకుండా చూసుకోగలిగితే ఇంకొంతకాలం ప్రాబబ్లీ ఇప్పుడు మన దేశం ఏదో పైకి వెళ్ళాలి అనే ప్రోగ్రెషన్ ఆలోచనలో ఉంది కనుక దాన్ని బాగా టెక్నాలజీని పెంచుతోంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఇట్ విల్ బి అగైన్ బికమ్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ కర్స్. మన కుటుంబాలకి, మన ఆచారాలకి, మన ధర్మానికి, ఇన్ జనరల్ హ్యుమానిటీ అనే దానికి దట్ బికమ్స్ ఏ కర్స్ because we won't be able to use our own hearts. హృదయం అంటానే ఇట్స్ నాట్ ద గుండె, హృదయం అని అంటాం కదా. వాట్ ఈస్ దట్ మీన్? వాట్ ఈస్ దట్ హృదయం మీన్స్? Being kind to others. Being kind to others. హృదయం which will be filled with concern for others, love for others, and respect for our traditions and customs. That is what we call the good heart. అది పని చేయగలగాలి. మనకి వచ్చేటువంటి టెక్నాలజీ దాన్ని అణిచేస్తుంది. ఇప్పుడు మన దగ్గర రెండు ఉంటాయి. ఒకటి ఆ మనస్సు, మేధ. రెండు, ఒకటి మనస్, ఒకటి మేధ. ఈ రెండింటిలో ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం? మేధాశక్తి. ఈ మేధాశక్తి పెరుగుతున్న కొద్దీ మనసు డౌన్ అవుతుంది. మనస్సు డౌన్ అయితే, మేధాశక్తి దానికి తోడైతే we can do wonders. But only when the manas is curbed, manas is pushed down, and the intelligence takes dominating place, then I think man becomes the worst animal on this planet Earth. Already we are, but at least there are some samples to see like this. But even we won't be able to find such kind of samples also in future. What we are seeing in places like Pakistan. What do we see there? Do we see any kind of a human touch? Even in India itself, there are not many. అంటే అదే అందుకోసం చెప్తున్నా, ఇక్కడ ఇంకా కనీసం మీలాంటి శాంపిల్స్ అయినా కొన్ని ఉన్నాయంటున్నా. కానీ తర్వాత మనకి ఇది ఫ్యూచర్కి ఇది మంచిది కాదు అని. అయితే వీఆర్ నాట్ గోయింగ్ టు రిజెక్ట్ ఇట్, నార్ వీ క్యాన్ లివ్ వితౌట్ దట్. సో దట్ ఈస్ ది సాడ్ పార్ట్ ఆఫ్ ద హోల్. సో బెటర్ టు కీప్ ఇట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మనస్. See, the manas element dominates and the intelligence works for the sake of manas, for the sake of heart. అది చెయ్యాలి అని అంటే మన పెద్దలు మనకి ఇచ్చిన సంపదని మనం కాపాడుకోగలగాలి. మన పూర్వులు, మన పూర్వ ఆచార్యులు మన కోసం చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి కదా, వాటిని మనం జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోగలగాలి, నేర్పగలగాలి. వాటిని మన వాళ్ళకి నేర్పగలగాలి. అందులో ఉండేటటువంటి కనీసం ద ఎసెన్స్ ఆఫ్ దట్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ది జనరేషన్స్. అట్లీస్ట్ దెన్ దెర్ విల్ బి ఏ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్. ఐ డోంట్ సే దట్ ఇట్ మేక్స్ ద మనస్ డామినేట్ ద ఇంటెలిజెన్స్, but at least you can cut a balance between both of them and will be able to lead the life
చెయ్యాలి. మాకు సంతోషం ఏంటంటే నర్సరాజుని అక్కడ యుఎస్లో చూస్తున్నా సంప్రదాయాన్ని ఎప్పుడు అతను మర్చిపోకుండా ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తన పెరుమాళ్ళని తీసుకువెళ్ళడం, తన అనుష్ఠానాన్ని శ్రద్ధగా చక్కగా చేసుకోవడం అండ్ నేర్చుకోవలసినటువంటి విషయంలో కూడా నేర్చుకుంటూ at the same time, of course, he is with his own profession and he is taking care of it, not leaving the roots. Roots strong కాకపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. No matter how big the tree is, no matter how flourishing it is now, if the roots are loose, I think it loses its own identity. So making the roots stronger is the key. That's what is very important. I am very happy with the Narsaras because he is able to maintain those connectivities and the link of the roots. అది మాకు సంతోషం. అందుకోసం ఎక్కడికి వచ్చినా ఆయన తన పెరుమాణం తీసుకొచ్చి మా దగ్గరే పెట్టేస్తుంటాడు. Right? It's a good thing and we love to, of course, serve that Perumallu also. And we never said, don't do that. We encouraged him to do so. And he is teaching that to his children also. For both of his children, he is slowly giving the essence of that, and they are also in tune to that. That is what always makes us feel happy. And Dwaraka అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ కనిపిస్తుంటాడు ఆయన. ఇదివరకు రెగ్యులర్గా ఉండేవాడు. Why? Of course, so many other reasons. So he is busy with otherwise with so many activities, but still he is also just trying to maintain those stronger roots, grow very well. I think that is the blessings to the parents అంటారు. ఎందుకంటే వాళ్ళు ఏది కోరుకుని ఇంతకాలం వాళ్ళు పెద్దల యొక్క పరంపరని కాపాడుకుంటూ వచ్చారో అది చెయ్యగలిగేట్టుగా తమ పిల్లలు ఉన్నారు అంటే ఐ థింక్ వాళ్ళ యొక్క మిషన్ సక్సెస్ అయినట్లయితే. అదర్వైజ్ ఉద్యోగం చేయడం, కొన్ని పైసలు సంపాదించడం, బిల్డింగ్స్ కట్టడం, కొంత బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోవడం, ఆ తర్వాత ఒకనాడు వెళ్ళిపోవడం, కామన్ ఫ్యాక్టర్స్. ఐ థింక్ ఎనీబడి విల్ డూ ఇట్, ఎనీబడి విల్ డూ ఇట్. కానీ నా తర్వాత నా సంపదకి, నా రియల్ సంపదకి, నా సంప్రదాయం అనేటటువంటి సంపదకి వారసులుగా ఉన్నారు మా పిల్లలు అనే తృప్తి వాళ్ళలో కలిగితే ఐ థింక్ దట్ ఈస్ దేర్ లైఫ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ద మిషన్ ఈజ్ సక్సెస్ఫుల్ ఫర్ దట్. దట్స్ వాట్ కృష్ణమాచార్య గారు ఈజ్ ఎంజాయింగ్ ఇట్ నౌ అట్ దిస్ ఏజ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ దట్ ఇస్ ద రీజన్ ఈవేళ ఆదివారం అయినా తప్పకుండా వస్తామయ్యా ఇక్కడికి మీ దగ్గరికి అని రావడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం. మీరందరూ కూడా చక్కగా సంప్రదాయం శ్రద్ధ కలిగి సాంప్రదాయకమైనటువంటి ఆ పరంపరని రక్షించుకోవాలి అనే ఒక ఆశయ కలిగి ఉన్నారు అని అనుకుంటాం మేము. మీరందరూ కూడా చాలా సంతోషం. అది మీలో చక్కగా ఉండాలి. 10 కాలాల పాటు మన సంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోగలగాలి. But when the real time comes to talk about the sampradayas, if we are able to present ours, I think that is what always stands number one. ఆ సమయం వచ్చేంత వరకు మనం దాన్ని ప్రిజర్వ్ చేయగలగాలి. బిజినెస్లో ఒకసారి అప్పుడప్పుడు డౌన్ఫాల్ కూడా వస్తుంది, రైట్? లో టైడ్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ లో టైడ్ ఉండే టైంలో కనుక మనం ఎక్స్పాన్షన్ పెట్టుకొని దాన్ని బాగా చేస్తుంటే మళ్ళీ వెన్ ద హై టైడ్ కమ్స్ దెన్ ఇట్ క్యాచెస్. సో నౌ ఐ థింక్ అవర్ systems are crossing through the low tide.
but our duty is to see that they are preserved properly. And if we are able to do that, again, when the tide takes off, then we will be able to present the things in a proper way. And I am very happy. And ముఖ్యంగా మా ద్వారక మా ప్రహ్లాదు ఇద్దరు కూడా గాలి నిప్పు లాంటి వాడు ఇద్దరు. మొదటి నుంచి అలాగే ఇద్దరు ఒకటితో ఒకడు కలిసి చక్కగా కార్యక్రమాలు చేశారు ఇక్కడ. చాలా సంతోషం. ఆయన కూడా వాళ్ళ అబ్బాయిని అలాగే తయారు చేస్తున్నాడు. ఆయన కూడా మంచి వేదిక్ స్కాలర్ కింద తయారు చేశాడు. అట్ ద సేమ్ టైం ఐటీ పర్సన్ కింద కూడా తయారు చేశాడు. సో హీఈస్ trying to make the balance of both. I'm sure that God will bless you all on this day to see that the traditional values and the heritage's wealth is preserved through you and your families, and you